అందరికీ నమస్కారం. కథ చెప్తా ఛానల్కి స్వాగతం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అని తెలుగులో ఒక సామెత ఉంది. మీరు వింటున్నది మహాభారత కథలు. మహాభారతం పంచమ వేదంగా పరిగణింపబడుతుంది. మరి మహాభారత కథలు వినేద్దామా? ప్రీవియస్ ఎపిసోడ్లో శ్రీకృష్ణుడు వనవాసం చేస్తున్న పాండవుల దగ్గరికి సత్యభామ సమేతుడై వచ్చాడని చెప్పుకున్నాం కదా. ఈ ఎపిసోడ్లో పాండవులు శ్రీకృష్ణుడు ముచ్చట్ల మధ్య మార్కండేయ మహర్షి వస్తారు. ఆ కథ ఏంటో చెప్పుకుందాం. కృష్ణుడు సత్యభామ సమేతుడై వచ్చి పాండవులతో సంప్రదిస్తూ ఉండగా అక్కడికి చిరంజీవి అయిన మార్కండేయ ఋషి రాక అందరికీ మరింత సంతోషాన్ని కూర్చింది. ఆయనకు స్వాగతమిచ్చిన తరువాత శ్రీకృష్ణుడు కొన్ని దివ్యగాథలు వినడానికి కుతూహలంగా ఉందని అన్నాడు. ధర్మరాజు తనకు గల కొన్ని సంశయాలు తెలిపి వాటిని పరిష్కరించమని కోరాడు. అప్పుడు మార్కండేయుడు చెప్పిన కథలలో ఇది ఒకటి. పూర్వం హయహయ రాజవంశానికి చెందిన యువకుడొకడు ఒకనాడు వేటకి వెళ్ళాడు. ఒక జింకను బాణంతో కొట్టాడు. అయితే అది జింక కాదు. జింక చర్మం ధరించి హయహయ రాకుమారుడు తను చేసిన తప్పుకు చింతిస్తూ ఇంటికి పోయి పెద్దలకు చెప్పాడు. వారందరూ దుఃఖిస్తూ అడవిలో గాయపడి ఉన్న మునికుమారుని వద్దకు బయలుదేరారు. తోవలో వారికి తర్జముని ఆశ్రమం కనిపించింది. తర్జముని వారికి ఆతిథ్యం ఇయ్యపోగా వారు, మహాత్మా, మేమెట్టి సత్కారానికి అర్హులం కాము. అరణ్యంలో మా పిల్లవాడు ఒక మునికుమారుని చంపి పాపం కట్టుకున్నాడు. దానికి తగిన శిక్ష మేము అనుభవించి తీరాలి. కనుక మా దారిన మమ్మల్ని పోనీయండి అని వినయంగా చెప్పుకున్నారు. అప్పుడు తర్జముని చిరునవ్వు నవ్వుతూ, అలానా, మీరు ఇందుకు చింతించకండి. మంచివాళ్ళు తెలియక చేసిన పాపానికి క్షమాపణ ఉంది. మీరు మంచివాళ్ళు కనుక పశ్చాత్తాపం పొందుతున్నారు. ఏది, మీరు చంపామనుకున్నది ఇతడైనా చూడండి అంటూ తన కుమారుని పిలిచాడు. ఆశ్రమం లోపల నుండి బయటికి వచ్చిన మునికుమారుని చూసి హయహయ రాకుమారుడు ఆశ్చర్యంతో, ఇతడే నేను బాణంతో కొట్టింది అని చెబుతూ గుర్తుపట్టాడు. బాణంతో కొట్టబడిన ఇతడు ఎలా బతికి వచ్చాడు అని అందరూ ఆశ్చర్యంతో ప్రశ్నించగా అదే తపప్రభావం అని తర్జముని ధర్మబోధ చేశాడు. తరువాత ముని ఆతిథ్యాన్ని హైహయులందరూ తృప్తితోనూ ఆనందంతోనూ స్వీకరించారు. ఇప్పుడు ఇంకొక కథ చూద్దాం. పూర్వం వైవసత్వమనువు అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆయన ఒకప్పుడు గంగా నది తీరాన తపస్సు చేసుకుంటూ ఉండగా ఒక చిన్న చేప కనిపించింది. ఓ తపోనిధి, మా జాతిలో పెద్ద చేప చిన్న చేపను మింగడం ఆచారంగా ఉంటుంది. నన్ను పెద్ద చేప ఏదైనా వచ్చి మింగుతుందేమోనని భయం అవుతున్నది. కనుక నన్ను ఈ గంగలో నుంచి తీసుకుపోయి మరొక సురక్షితమైన జలాశయంలో వదిలి పుణ్యం కట్టుకో. నిన్ను ఎప్పటికైనా ఏ విధంగానైనా ఉపకృతి చేసి రుణం తీర్చుకుంటాను అని వేడుకుంది. దయగలవాడు అయిన వైవసత్వుడు దానిని తన వెంట పట్టుకుపోయి ఒక జలాశయంలో ఉంచి జాగ్రత్తగా కాపాడుతున్నాడు. కొద్ది రోజులకే ఆ చేప పెద్దదై, రాజా, ఈ స్థలం నాకు చాలటం లేదు, మరొక పెద్ద జలాశయంలో నన్ను విడిచిపెట్టు అని కోరింది. అలానే రాజు దానిని ఒక పెద్ద సరోవరంలో విడిచిపెట్టాడు. మరి కొంతకాలానికి ఆ చేప ఆ సరోవరం కూడా పట్టనంత పెద్దదిగా తయారైంది. అప్పుడు మనువు దాన్ని కోరిక పైన ఆ చేపను గంగానదిలో వదిలాడు. అయితే గంగానది లోతు కూడా దానికి చాలక ఆ చేప సముద్రానికి వెళుతున్నానని చెప్పి, రాజా, కొద్ది కాలంలోనే మహాప్రళయం రాబోతున్నది. కనుక నీవు మహనీయులైన సప్తఋషుల్ని, సృష్టిలోని సమస్త బీజాలను ఒక పడవలో ఎక్కించుకొని సముద్రంలో బయలుదేరు. నేను నా శృంగాన్ని ఆ పడవ తాడుకు తగిలించి పడవను ప్రళయ జలం నుండి రక్షిస్తాను అని తెలిపింది. కొద్ది కాలానికి మహాప్రళయం రానే వచ్చింది. అప్పుడు చేప రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు పడవను ప్రళయ జలం నుంచి లాక్కుపోయి మునగకుండా మిగిలి ఉన్న ఒకే ఒక హిమాలయ శిఖరానికి చేర్చాడు. తరువాత ఈ వైనస్వత మనువు నుంచే ప్రపంచంలో పునఃసృష్టి ప్రారంభమైంది. పూర్వం ఈక్ష్వాకు వంశంలో ఉద్భవించిన పరీక్షితుడు అయోధ్య నగరాన్ని ఏలుతూ ఉండేవాడు. ఆయన ఒకనాడు వేటకి పోయి ఒక జింకని తరుముతూ అతి వేగంగా పరిగెత్తసాగాడు. పరివారం వెనకపడింది. జింక ఎక్కడికో పోయింది. రాజు ఎంత వెతికినా అది కనపడలేదు. ఆ సమయంలో వీణుల విందు చేసే గానం ఆయన చెవుల పడింది. అటు పోయి చూడగా ఆ పాడుతున్నది ఒక చక్కని యువతి. ఆమెని చూసి ఆ రాజు, నీవెవరు, ఇక్కడ ఒంటరిగా ఎందుకున్నావు, నీ భర్త ఎవరు అంటూ ప్రశ్నలు కురిపించాడు. అందుకామె, నేనొక కన్యను, పేరు శోభన అని మాత్రం జవాబు చెప్పింది. అటైతే నీవు నన్ను పెళ్లాడతావా అని రాజు అడిగాడు.
ఈ ప్రశ్నకి బదులుగా నీళ్లున్న చోటికి నన్ను తీసుకువెళ్ళనని మాట ఇస్తే అలాగే వివాహం చేసుకుంటాను అంది. సరేనని పరీక్షితుడు ఆమెను గాంధర్వ విధిగా పెళ్లాడాడు. పరీక్షితుడు కొంతకాలం శోభనతో సుఖంగా గడిపాడు. ఒకనాడు ఉద్యానవనంలో విహరిస్తూ జ్ఞాపకం లేక శోభనతో జలక్రీడకు దిగాడు. తక్షణమే శోభన మాయమైపోయింది. పరీక్షితుడు దిగాలు పడి సరోవరమంతా శోధించాడు. అప్పుడు ఒక బ్రహ్మాండమైన కప్ప మాత్రం కనిపించింది. తన భార్యను మింగినది ఆ కప్పే అని తలచి పరీక్షితుడు రాజ్యంలో కనపడిన కప్పలన్నిటినీ చంపివేయమని శాసించాడు. ఈ ఘోరవార్త తెలిసి కప్పరాజు మునివేషంతో పరీక్షితు ఆస్థానానికి వచ్చి, రాజా, ఆ శోభన నా కుమార్తె. ఆమె నిన్ను వరించిన సంగతి తెలియక ఇంటికి తీసుకుపోయాను. ఆమెను తిరిగి తెచ్చి నీకు అప్పగిస్తాను. నిష్కారణంగా కప్పలను చంపవద్దు అని సమాధానపరిచి శోభనను తెచ్చి అప్పగించాడు. పైగా తన కుమార్తెను ఇలా శపించాడు, నీవు మహారాజును నన్ను మాయ చేసినట్టే నీ పుత్రులు ఉత్తములను ద్రోహం చేసి దాని దుష్ఫలితాన్ని అనుభవిస్తారు అని శపించాడు. ఆ తరువాత కప్పరాజు కుమార్తె శోభనతో పరీక్షితుడు చాలా కాలం సుఖంగా ఉన్నాడు. అతనికి శలుడు, బలుడు, దలుడు అనే 3 పుత్రులు కలిగారు. పరీక్షితుడు పెద్దవాడైన శలుడికి రాజ్యం అప్పగించి వానప్రస్థాశ్రమం స్వీకరించాడు. ఒకనాడు శలుడు వేటకి పోయి ఒక జింకను వేటాడాడు. అతడి గుర్రాలు జింకతో పరిగెత్తలేక అలసిపోయాయి. అప్పుడు సారథి, రాజా, ఇక్కడ సమీపంలో వామదేవ ఋషి ఆశ్రమం ఉన్నది. ఆయన వద్ద అసామాన్యమైన అశ్వాలు ఉన్నట్లు విన్నాను. అవి మనకు లభ్యమైతే ఆ జింకను మనం వేటాడగలం అని చెప్పాడు. ఆ ప్రకారం శలుడు వామదేవ ఋషిని కోరగా గుర్రాలను ఇస్తూ, సరే, నీ పని తీరగానే వాటిని తెచ్చి అప్పగించు అన్నాడు. శలుడు గుర్రాలను తీసుకువెళ్ళి జింకను వేటాడాడు. తరువాత గుర్రాలను ఋషికి అప్పగించగా వాటిని తీసుకొని తిన్నగా రాజనగరం చేరుకున్నాడు. ఋషి 1 నెల వరకు శలుడి కోసం నిరీక్షించి ఒక శిష్యుణ్ణి పంపించాడు. శలుడు గుర్రాలను ఇవ్వటానికి నిరాకరించాడు. అందుచేత ఋషి స్వయంగానే వెళ్ళి అడిగితే, నీకు మరొక జత గుర్రాలను ఇస్తాను, వీటిని మటుకు ఇవ్వను అని చెప్పాడు. ఋషి కోపించి కొందరు రాక్షసులను సృష్టించాడు. వాళ్ళు శలుడిని వధించారు. శలుడి తమ్ముడు దలుడు కూడా గుర్రాలను ఇవ్వనంటూ ఋషి పీడ వదల్చుకుందామని ఆయన పైన బాణం ఎక్కుపెట్టాడు. ఋషి, ఇది నీ కుమారుణ్ణే చంపుకాక అని శపించేసరికి అంతఃపురంలో ఉన్న వాని కుమారుడు సేనజిత్తుణ్ణి ఆ అంబు తాకి చంపివేసింది. పౌరుషం కొద్దీ దలుడు మరి ఒక బాణం ఋషి పైన ప్రయోగించపోగా వాని హస్తం అలానే స్తంభించిపోయింది. అప్పుడు దలుడి భార్య ఋషి కాళ్లపైన పడి, మీ గుర్రాలను నేనిప్పిస్తాను, నా భర్తను రక్షించండి అని వేడుకొంది. అప్పుడు ఋషి దలుడిని కరుణించి శాప విముక్తుణ్ణి చేయడమే కాకుండా చచ్చిపోయిన అతడి కుమారుడు సేనజితుణ్ణి కూడా బ్రతికించాడు. ఆనాడు కప్పరాజు తన కుమార్తె శోభనకు ఇచ్చిన శాపం ఈ విధంగా పరిసమాప్తి పొందింది. ఇదండి ఇవాల్టి మహాభారత కథలు. మీకు ఈ పాడ్కాస్ట్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి. మహాభారతం ఇలా షార్ట్ స్టోరీస్గా కాకుండా మొదటి నుండి వినాలనుకుంటే కామెంట్ డ్రాప్ చేయండి, మహాభారతం పాడ్కాస్ట్ చేస్తాను.